మూడో మూడో గ్రంథంలో 21 అధ్యాయంలో ఉన్నాము. మనువుల కర్దముల సంవాదము. దీంట్లో వచ్చేసి మనం ఎన్ని శ్లోకాస్ 32 శ్లోకాల వరకు ఫినిష్ చేసుకున్నాం. 1 నుంచి 5 వరకు వచ్చేసి మైత్రేయుడు వచ్చి విదురుని అడుగుతారు. విదురుడు వచ్చేసి మైత్రేయుని అడుగుతాడు స్వయంభూమని యొక్క వంశం గురించి చెప్పమనేసి. తర్వాత వచ్చేసి మనకి 6 నుంచి 12 శ్లోకాల వరకు కూడాను ఎప్పుడైతే ఒక అర్ధముని తపస్సు చేస్తాడో భగవంతుడు ప్రత్యక్షమవుతాడో భగవంతుడు ఎలా ఉన్నాడు ఏంటి అనేది మనకి దాంట్లో ఉంటుందన్నమాట. ఆ తర్వాత 13 నుంచి మనకి 20 ఐ థింక్ 22 శ్లోకాల వరకు అనుకుంటాను. అంతేనా మాతాజీ? ఎవరికైనా గుర్తుందా? 13 నుంచి 22 శ్లోకాల వరకు కూడా మనకి కర్దమ ముని ఎప్పుడైతే భగవంతుడిని చూస్తాడో ఆయనతోటి ప్రార్థించడం మొదలు పెడతాడనమాట. సో దాంట్లో వచ్చేసి నా కళ్ళు ఎంతో పుణ్యం చేసుకునే దానికి పూర్ణత్వం అనేది వచ్చింది నిన్ను చూడడం మూలంగా అనేసి. తర్వాత అల్పులు అనే వాళ్ళు వచ్చేసి భగవంతుడిని కోరికలు కోరుతూ ఉంటారు అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత వచ్చేసి నేను కూడా అలాంటి వాడిని, నాకు సమమైన యోగ్యురాలైన నాకు భార్యను నాకు ఇవ్వు అని చెప్పేసి. మళ్ళీ భగవంతుడు నువ్వెందుకు అట్లాగా, నువ్వు కోరిక కోరకుండా ఉండొచ్చు కదా అంటే, నేను దానికి కాదు, మా తండ్రి ఎవరైతే ఉన్నారో బ్రహ్మ యొక్క ఆజ్ఞకి కట్టుబడి బందీనై ఉన్నాను, అందుకు నేను నాకు మంచి యోగ్యురాలు కావాలి. కానీ మనకి డౌట్ రావచ్చు ఎందుకు అనేది. మనకి ముందు తర్వాత శ్లోకాల్లో మనం నేర్చుకున్నాము. ఎందుకు అంటే భగవంతుడితో మన భక్తితో చేస్తే మనం అనుకున్న దానికన్నా ఇంకా మంచి బెనిఫిట్ వస్తుంది. అదే మనంతటి మనం ట్రై చేసాము అంటే మనకు ఒక్కోసారి ఎదురు దెబ్బలు అనేవి తరగలొచ్చు. అందుకోసం అనేసి ఇక్కడ కర్దమ ముని తనంతటి తాను వెతుక్కోకుండా భగవంతుడి సాయమే తీసుకున్నాడు అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఎవరైతే భక్తులుగా ఉంటారో వాళ్ళకి ఎటువంటి లాభాలు అంటే, వాళ్ళు కోరిక కోరకపోతే వాళ్ళకి ఏమీ రావా, కోరుకుంటేనేనా అనేసి మనకి డౌట్ వస్తుంది కదా. అందుకని వెంటనే మళ్ళీ భక్తులుగా ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎప్పుడూ కూడా ముక్తి అనేది దొరుకుతుంది వాళ్ళకి. వాళ్ళ భవబంధాల నుంచి విముక్తి పొందుతారు. దేహ ధర్మాలు ఉండవు వాళ్ళకి. ఇంకా వాళ్ళకి కాల ప్రభావం కూడా వాళ్ళ మీద ఉండదు అని చెప్పేసి, ఏదైతే కాలం ఎంత ఉంటుంది 13 నెలలు అనేసి ఇవన్నీ కూడా చెప్పేసి మనకి చెప్తారనమాట. అది చెప్పి నువ్వు ఈ ప్రపంచాన్ని సృష్టి స్థితి లయ అంతా కూడాను నువ్వే చేస్తావు, ఈ ప్రపంచం అంతా కూడా నువ్వే సృష్టించావు, ఎలా అయితే ఒక సాలి పురుగులాగా అని చెప్పేసి చెప్తారు. అది చెప్పిన తర్వాత మనం అది నిజమా అంటే వెంటనే చెప్తాడు, యాక్చువల్ గా ఈ విశ్వం ఈ ప్రపంచం సృష్టించడానికి కారణం ఎవరు అంటే మా కోసం మేమైతే ఎందుకంటే నువ్వెంతో దయామయుడివి కరుణామయుడివి, మా కోసం సృష్టించి మళ్ళీ మా కోసమే నువ్వు అవతారాలు తీసుకొని వచ్చి మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళడానికి అంత కరుణ మా మీద చూపిస్తూ ఉంటావు అనేసి మనకి ఇవన్నీ కూడా చెప్పారనమాట ఈ శ్లోకాల్లో. ఆయన చెప్పి ఆయన ప్రేయర్స్ ఎప్పుడైతే అయిపోయాయో దానికి ఎంతో భగవంతుడు ఆనందపడతాడనమాట. ఆనందపడిపోయి ఆయన కనుబొమ్మలు కదిలిస్తూ ధర్మందహాసంతో మళ్ళీ ఆయనకి 23 నుంచి 32 శ్లోకాల వరకు కూడా అతనికి చెప్పడం మొదలు పెడతాడనమాట. ఏమని చెప్పాడు? నాకు తెలుసు నీ కోరిక నేను ముందే ఆల్రెడీ దానికోసం వచ్చి అరేంజ్మెంట్స్ అన్ని కూడా అన్ని చేసి ఉంచాను నేను. నీకు ఎవరైతే స్వయంభూమను అని వస్తాడు, వాళ్ళ భార్యతో పాటు శతరూపతోటి వస్తాడు, వాళ్ళ అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి నీకు కరెక్ట్ గా సరిపోతుంది, ఆ అమ్మాయితోటి వివాహం జరుగుతుంది అని చెప్పేసి చెప్తాడు అనమాట. అది చెప్పి ఇంకా ఏం చెప్తాడు, తను నీకు సూటబుల్ అన్ని చెప్పేసిన తర్వాత ఓన్లీ పెళ్లి చేసుకుంటావు, నీకు ఎంతమంది పిల్లలు పుడతారు అవి కూడా చెప్పి, ఆ తర్వాత ఏం చెప్తారు అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే చక్కగా నీ హృదయంలో ఏదైతే నేను చెప్పి ఉన్నానో అవన్నీ పెట్టుకొని వాటి యొక్క కర్మలు ఏమున్నాయో వాటి ఫలితాలన్నీ నాకు అర్పించుకుంటే ఎత్క రోజు అదస్నాసి టైప్ అనమాట. నువ్వు ఏ పని చేసినా ఏమి తిన్నా ఏం చేసినా నాకు అన్ని అర్పించుకున్నావు అంటే చివరికి నువ్వు నా దగ్గరకు వస్తావు అని చెప్పి చెప్తారనమాట. సో నిన్న మనం 31, 32 శ్లోకాల్లో ఏం నేర్చుకున్నాము? ఒక హౌస్ హోల్డర్ గా ఎవరైతే అంటే ఒక గృహస్థుగా ఉండి నువ్వు మిగతా వాళ్ళకి అభయాన్ని కలిగించాలి, పరమ కరుణని చూపించాలి. కరుణ అంటే ఏమనుకున్నాము? దయా భగవంతుడి కరుణ గురించి చూపించడం అంటే ఎస్. మరి అభయం భగవంతుడి మోసుకోవడము అంటే భగవంతుడు అభయం అంటే భగవంతుడి మీద విశ్వాసాన్ని పెంచడం. మనము ఆ విధంగా ఉంటూ వాళ్ళకి విశ్వాసాన్ని పెంచడం అనమాట. ఇప్పుడు మన ముందు ఈ మహారాజులు కానీ వీళ్ళంతా చూస్తూ ఉంటే మనకు అనిపించింది, ఏంటి వీళ్ళు ఎంత ఇదిగా ఉండగలుగుతున్నారు కదా, మనకేంటి, మనం కొంచెమైనా ట్రై చేద్దామని మనకు కూడా నమ్మకం పెరుగుతూ ఉంటుంది కదా. అది ఆ భయం కలిగించడం అంటే అదనమాట. ఏ విధంగా నువ్వు అలా చేస్తూ ఉండాలి అని దానికి మనకు ప్రపోజర్ వారు పెద్ద పర్పోర్ట్ రాశారు. నిన్నంతా మనం డిస్కస్ చేసుకున్నాము. ఆ తర్వాత లాస్ట్ లో ఏం చెప్పారు ఇంకా, నేనే నీకు ఒక పిల్లవాడిగా నేను పుడతాను, పుట్టి నేనేం చేస్తాను,
మీ భార్యకి వచ్చేసి సాంఖ్యయోగాన్ని గురించి చెప్తాను అని చెప్పారు. మనం అక్కడ చర్చించుకున్నాము. సాంఖ్యయోగం అనేది ఒక కపిల సాంఖ్యయోగం అది వేరు, ఇది వేరు. ఇది భక్తితో కూడుకున్నది, అది భక్తి ఉండదు అనేది మనం చేసే లాజిక్ గా ఉంటుంది, తర్కంగా ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాం. దాంట్లో భక్తి అనేది నిల్ అనేది చెప్పుకున్నాం అన్నమాట. ఇంకోటి భగవంతుడు స్వాంశ కళ అన్నాడు. అంటే ఏంటి అంటే ఆయన స్వయంగా, ఒక్కొక్కసారి ఆయన స్వయంగా రాకుండా, ఆయన శక్తి కాకుండా పక్కన అంటే ఆయన ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎక్స్ వస్తాయి, విస్తారం కనుక విస్తారం వస్తుంది అని చెప్పి చెప్పుకున్నాము. సో అలా వచ్చినందువలన వాళ్ళ శక్తికి వీళ్ళ శక్తికి, వాళ్ళు చేసే పనికి వీళ్ళు చేసే పనికి తేడా ఉంటుందా? ఏమైనా భేదాలు ఉంటాయి ఉండదు అనుకున్నామా? ఉండదు ఉండదు వాళ్ళకి మాతాజీ. ఏమీ ఉండదు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారు ప్రభుపాదుల వారు? దీపాలు ఒకదాని ఒకటి వెలిగించడం. దీపాలు ఒకటి, సూర్యకాంతి ఒకటి, రెండు సూర్యుడు సూర్యకాంతి ఒకటి. సూర్యకాంతి, ఈ రెండు ఎగ్జాంపుల్స్ మనకి చెప్పున్నారనమాట ప్రభుపాదుల వారు. సో ఈ విధంగా మనము ఆ 32 వరకు కూడా ఫినిష్ చేసుకున్నాం. ఇప్పుడు 33 నుంచి మనకి ఆల్మోస్ట్ 37 శ్లోకం వరకు కూడాను ఈ దేవహూతి వీళ్ళ దేవహూతి స్వయంభూ మనువు శతరూప వీళ్ళందరూ రావడము ఇది ఉంటుందన్నమాట. మళ్ళీ 38 నుంచి 44 శ్లోకాల వరకు కూడా బిందు సరోవరం అంటే అక్కడ ఏదైతే కర్దముని ఉన్నాడో ఆ యొక్క ప్రదేశం ఎంత అందంగా ఉంది అనేది దాన్ని వర్ణిస్తూ ఉంటారనమాట. సో మాక్సిమం ఇవాళ ట్రై చేద్దాము 44 వరకు అవగొట్టుకోవడానికి చూద్దాం. ఎంతవరకు అయితే అంతవరకు చూద్దాం. రోజు ఎందుకంటే మాతాజీ ఇది ఒక స్టోరీ ఫామ్ లో మీకు గుర్తుండాలి అనేసి నేను రోజు రివిజన్ ఎంతసేపు యాక్చువల్గా చెప్పాల్సిన పని లేదు, డైరెక్ట్ గా శ్లోకాలకు వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే ఇలా రోజు చేస్తూ ఉంటే అది మైండ్ లో ఇలా రిజిస్టర్ అయిపోతుంది అని అందుకని మరీ పదే పదే చెప్తూ ఉంటాను. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి సరే. భువనేశ్వర్ ఉంది బిందు సరోవరం అదేనా మాతాజీ? అదే మాతాజీ, ఎస్ మాతాజీ అదే. హరే కృష్ణ. హరే కృష్ణ. మైత్రేయ ఉవాచ ఏవం తమనుభాష్యాథః భగవాన్ ప్రత్యగక్షజః జగామా బిందు సరసః సరస్వత్యా పరిశ్రితాత్. చదవండి హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. చదవండి సార్, చదవండి మాతాజీ. మైత్రేయ ఉవాచ ఏవం తమనుభాష్యాథ భగవాన్ ప్రత్యగక్షజః జగామ బిందు సరసః సరస్వత్యా పరిశ్రితాత్. Yes. మాతాజీ భావము మైత్రేయుడు కొనసాగించెను. ఆ విధముగా భగవానుడు ఇంద్రియములు కృష్ణ భక్తి అంతేనా మాతాజీ? అవును మాతాజీ. కృష్ణ భక్తి భావన పూర్ణములైనప్పుడే తనను వెల్లడి చేసుకునివాడు. కర్ధమునితో పలికి సరస్వతి నది పరివేష్టితమగు బిందు సరోవర ప్రాంతం నుండి నిష్క్రమించాను. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ. ఇప్పుడు మైత్రేయుడు చెప్తున్నాడు. ఇందాకంతా కూడాను భగవంతుడు చెప్పేశాడు, అయిపోయింది. ఇప్పుడు భగవంతుడు అక్కడి నుంచి వెళ్తున్నాడు అనమాట. అది మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏదంతే కదా, ఒక సినిమా చూసి వచ్చామనుకోండి, అక్కడ షారుఖ్ ఖాన్ వెళ్తూ ఇలా అన్నాడంట, ఐశ్వర్యరాయ్ ఇలా చెప్పిందంట, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయి ఇంకో చాటుకి వెళ్ళిపోయాడు, ఇలా అని మనం చెప్తూ ఉంటాం కదా. అదే విధంగా ఇక్కడ మైత్రేయుడు అక్కడ జరిగిన సీన్ అంతా కూడాను మళ్ళీ ఇక్కడ విదురుడికి చెప్తున్నాడు అనమాట, ఇలా ఇలా అయ్యింది అని చెప్పేసి. సో ఇప్పటి వరకు చెప్పింది అయిపోయిన తర్వాత ఇంకేం చేశాడు భగవానుడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడ? సరస్వతి నది పరివేష్టితమగు బిందు సరోవర ప్రాంతం మనం అందరం చెప్పుకున్నాము. అక్కడ సరస్వతి నది దగ్గర ఆయన తపస్సు చేయడము, అక్కడి నుంచి భగవంతుడు ప్రత్యక్షమవుడు. ఇది మీకు నెక్స్ట్ శ్లోకాలో కూడా వస్తుంది. ఆ బిందు సరోవరం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఆయన కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలుతాయి అన్నమాట. ఆయన ఎప్పుడైతే ఒక భక్తుడు తపస్సు చేస్తుంటాడో ఆయన చూసినప్పుడు ఆయనకు కూడా ఆనందం వస్తూ ఉంటుంది అనమాట. ఆ ఆనందంలో రెండు చుక్కలు నీళ్లు కారుతాయి అనమాట. అదే బిందు సరోవరం అని పేరు వస్తూ ఉంటుంది అనమాట. సో అది ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం, మళ్ళీ కూడా వస్తుంది శ్లోకాలు. సో ఇక్కడ మెయిన్ గా మనకి ఇక్కడ ప్రపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారు అంటే శ్లోకాల్లో చూడండి, ఇక్కడ ప్రత్యగక్షజ అని ఉందన్నమాట. యాక్చువల్ గా భగవంతుడు ప్రత్యగక్షజగా అంటే ఏంటి? మన అక్ష అంటే మన ఇంద్రియాలతోటి అనుభూతమగువాడు అనేసి. మన ఇంద్రియాలతో మనం భగవంతుడిని చూడగలమా? అధోక్షజ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? హరే కృష్ణ.
అధోక్షజ అంటే మన ఈ ఇంద్రియాలతోటి, భౌతిక ఇంద్రియాలతోటి భగవంతుడిని మనం అర్థం చేసుకోలేము అని. మరి ఇక్కడేమో ప్రత్యగక్షజ అంటున్నారు. ఇవాళ ఈ ఇంద్రియాలతో భగవంతుని, అక్కడేమో ఇంద్రియాలతో అర్థం చేసుకోలేరు అంటారు, ఇక్కడేమో ఈ ఇంద్రియాలతో చూడగలరు అంటారు. ఎలా పాసిబుల్ అంటారు? ఇది కాంట్రవర్సీగా లేదా? ఒకసారి అది చెప్తారు, ఒకసారి ఇది చెప్తారు, ఏంటంటారు? భావన హరే కృష్ణ ఇచ్చారు కదా మాతాజీ, మాతాజీ, అర్థము ఇంద్రియాలు కృష్ణ భక్తి భావన పూర్ణమైనప్పుడే ఆయన కనిపిస్తారు అని. అవును. అదే అంతే. అంటే భగవంతుడు అది అయినట్టు ఎలా మాతాజీ. చేసుకోగలం అంటే, ఇక్కడ ఏంటి అంటే మన భౌతిక ఇంద్రియాలతోటి భగవంతుడి మనం అర్థం చేసుకోలేం. కానీ ఎప్పుడైతే మనము భగవంతుడి సేవలో పెట్టి వాటిని మనం పవిత్రం చేసుకుంటామో, అప్పుడు పవిత్రం అయిన తర్వాత మనం ఈ ఇదేంద్రియాలతోటి, ఇవి భౌతికమే కానీ పవిత్రం అయిన తర్వాత వాటిని మనం చూడగలుగుతాము. అదనమాట చెప్పడం ఇక్కడ. కర్దముని కూడా ఏమీ స్పెషలైజ్ లేవు. కానీ ఎప్పుడైతే ఆయన తపస్సు చేసి భగవంతుడి సేవలోనే ఉన్నాడో అప్పుడు అవి పవిత్రమైపోయాయి. అందుకని ఎదురుగా ఉన్నా మనకు భగవంతుడు కనపడ్డు. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఏం చెప్తున్నాడు భగవంతుడు? ఎక్కడైతే నా గురించి నామం చేస్తూ ఉంటారో నా భక్తులు, నేను అక్కడ ఉంటాను. నేను ఎవరి హృదయాల్లో ఉండను, లక్ష్మీదేవి దగ్గర ఉండను, నేను ఎక్కడ ఉండను. ఎక్కడ ఉంటాను? నేను నానాతిష్ట, నేను ఎక్కడ ఉంటాను అంటే భక్తులు ఎక్కడైతే నా నామం జపిస్తారో అక్కడ ఉంటాను అని. కానీ మనకు కనపడతారా భగవంతుడు? లేడు అని మనం చెప్పలేము. మనకు కనపట్లేదు కాబట్టి లేడు అంటే ఎలా కుదురుతుంది? ఎలా అయితే సూర్యుడు అక్కడ మేఘాలు అడ్డం పడ్డాయి అనుకోండి, సూర్యుడు లేడు అంటే కరెక్టా? లేదు మాతాజీ. ఆకు పొర అడ్డం ఉంది అంతే. సూర్యుడు లేకుండా లేడు, సూర్యుడు ఉన్నాడు. మధ్యలో ఒక పొర అనేది ఉందన్నమాట. ఆ పొరని మనం తొలగించాలి. అది మనం ఏంటంటే ఆ భౌతిక ఇంద్రియాల్లో మనం ఎప్పుడైతే మనం ఆ, ఏమంటారు పవిత్రం చేసుకుంటామో అప్పుడు అవుతుంది అనమాట. అప్పటి వరకు మన అది ఇక్కడ మన ప్రపాదుల వారు కిందంతా కూడా చెప్పారు. అది కాంట్రవర్సీ కాదు, ఏమీ కాదు. ఎందుకంటే కర్దమునికి మామూలు కళ్ళతోనే చక్కగా చూశాడు కాబట్టి మైత్రేయ ముని ఈ పదం వాడారన్నమాట. ప్రత్యేగక్షజ అనేది వాడారు. ఎక్కువగా ఆయన కళ్ళతోనే, ఆయన భౌతికేంద్రియాలతోనే అతను చూశాడు భగవంతుడిని అని చెప్పేసి. కానీ అది భౌతికేంద్రియాలే కానీ అతను ఏంటంటే వాటిని పవిత్రం చేసుకున్నాడు, అదనమాట. అధోక్షజ అంటే ఏంటి? ఆయన మన భౌతికేంద్రియాలకి గోచరించని వాడు. మరి అక్కడ గోచరించడం అన్నారు, ఇక్కడేమో గోచరిస్తాడు అని చెప్తున్నారు అనమాట. సో దానికి మీనింగ్ ప్రపాదులు వారు, దానికి మనం ఏంటి అంటే చేయాల్సింది, మనం భగవంతుడి సేవలో ఉండి ఇందాక మాతాజీ చెప్పినట్టు అప్పుడు భగవంతుడి సేవలో ఉన్నప్పుడు అవి పవిత్రం అవుతాయి. దానికి ఎప్పుడు మనం ఎప్పుడు ఒక శ్లోక చెప్పుకుంటూ ఉంటాం. ఎవరికైనా గుర్తుందా? శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యమేంద్రియైః జీవోన్ముఖైః సిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యథ. సేవన్ముఖేః జిహ్వాదౌ. నేను తప్పు చెప్పానా మాతాజీ? థర్డ్ లైన్ స్టార్టింగ్. ఓకే. సేవన్ముఖేః జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యతే. ఆయనంతటా ఆయన మనకి ప్రత్యక్షమై కనిపిస్తూ ఉంటాడు. ఎప్పుడు చెయ్యాలి మనము? ఎప్పుడైతే మన ఇంద్రియాలన్నీ భగవంతుడి సేవోన్ముఖైః జిహ్వాదౌ, మన ప్రసాదం తినడం, మన ఇంద్రియాలన్నీ భగవంతుడి సేవకి ఎప్పుడైతే పెడతామో అప్పుడు మనం ఈ భౌతికాల నుంచి బయటపడతాం. భగవంతుడు మనకి ఎదురుగా ఉన్న కనపడడం అనేది జరుగుతుంది. అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారి పారాగ్రాఫ్ మొత్తం మీద చెప్పిందనమాట. మనుజుడు భక్తి యోగం సుశిక్షితుడై ఆ దేవదేవునికి సేవను కూర్చున్నప్పుడు క్రమముగా అతని ఇంద్రియములు భౌతిక కల్మషం నుండి పరిశుద్ధములు కాగలవు. ఆ విధముగా అతని ఇంద్రియములు పవిత్రమైనప్పుడు అతన్ని గాంచగలడు, అవగతం చేసుకొనగలడు, వినగలడు. భౌతికేంద్రముల పవిత్రీకరణమును మరియు శ్రీకృష్ణ భగవాన్ని దివ్య రూప నామ గుణాదుల అనుభూతి అనేది రెండు కార్యములను ప్రత్యేగక్షజ అను ఒక పదమును కలిసి ఉన్నవి. అదనమాట. ఓకే, కాంట్రవర్సీ ఏమీ లేదు. మనం అక్కడ పరిశుద్ధం చేసుకోవడం ఒక్కటే ఉంది, అదొక్కటే మనకి ఇక్కడ ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. మాతాజీ మీరు చదువుతారా శ్లోక? చదవాలా మాతాజీ? రేవతి గోపి మాతాజీ నడుపుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుందేమో, చదువుతా ఆయన. ఆ, నిరీక్షస్తస్య యయావశేష సిద్ధేశ్వరావిష్టుత సిద్ధి మార్గః ఆకర్ణయన్ పత్రరథేంద్ర పక్షైః ఉచ్చారితం సోమముదీర్ణ సామ. ముని గౌరవంగా నిలబడి కాంచుచుండగా భగవానుడు ముక్తాత్ములచే స్తుతింపబడు వైకుంఠ పథమున జనను. ఆ దేవదేవుని వాహనమగు గరుడిని రెక్కల కదలికచే సామవేదమునకు ఆధారమగు మంత్రములు ధ్వనించగా కర్దమముని నిలిచి ఆలకించాను. బ్యూటిఫుల్ వర్డ్.
ఎస్ మాతాజీ. సో ఇక్కడ ఏంటి అంటే ఇంకా అక్కడి నుంచి ముని చూస్తూ ఉండగానే భగవంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. దేని మీద? గరుడు మీద ఆయన రెక్క కూర్చొని ఆ వాహనం మీద కూర్చొని ఆయన వెళ్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ రెక్కలు కదులుతూ ఉన్నాయో, ఆ రెక్కలు కదులుతూ ఉన్నప్పుడు ఏమొస్తుంది? అవి వినడానికి ఎలా ఉన్నాయి అవి? సామవేదాన్ని మంత్రాలు విన్నట్టు ఉన్నాయి అన్నమాట. సామవేదానికి ఆధారం అంటే సామవేదంలో ఏవైతే మంత్రాలు ఉంటాయో ఆ గానం ఒక ఏమంటారు ఇది కింద మనకు వస్తుంది అనమాట. ఆయన గరుడుని రెండు రెక్కలు దేనికి చెప్తారు అంటే ఒకటి బృహత్తు, ఒకటి రథాంతరం అంటారు. ఇవేంటంటే మన ఈ సామవేదంలో ఉండే పాటలు గాని మంత్రాలు గాని ఉండేవి, వాటిని ఒక రాగంతో పాడతారు అనమాట. వీటిని బృహత్తు, రథాంతరం అని అంటారు. అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అంటే ఈ రెండు. అందుకని భగవంతుడి గరుడు యొక్క రెక్కల్ని ఆ విధంగా చెప్తూ ఉన్నారనమాట. సో అది మనకి ఈయనకి భక్తులకే అలా వినపడుతుంది, మిగతా వాళ్ళకి మామూలు సౌండ్ లాగే వినపడుతుంది. ఇందాక చెప్పారు కదా, ఎప్పుడైతే భక్తులు అనేవాళ్ళు భక్తులు ఎవరు అవ్వగలరు? ఎవరైతే ఈ భౌతిక ఇంద్రియాలను వదిలిపెడతారు, వాటిని పరిశుద్ధం చేసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే భక్తులు అవుతారు అని ఆల్రెడీ మనకు చెప్పున్నారు. అలాంటి వాళ్ళకేంటి ఈ భగవంతుడి యొక్క రెక్కలు మనకి చూడండి, బయట ఏది విన్నా కూడా అది భగవంతుడితో రిలేటెడ్ గానే అనిపిస్తూ ఉంటుంది. మనకి 7th చాప్టర్ లో మనకి భగవద్గీతలో వస్తుంది, మనం ఏది చూసినా రసోహం అప్సు కౌంతేయ, మన ఆ వాసన చూసినా ఏది చూసినా ప్రతి దాంట్లో కూడా మనకి భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు అనమాట. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఆ ధ్వని కూడా ఎలాగా ఈయనకి వినిపిస్తుంది అంటే సామవేదానికి ఆధారమైన మంత్రాలు ధ్వనిస్తున్నట్టుగా వీనికి అర్థం మునికి ఆలకిస్తూ ఉన్నాడు అనమాట. సో అందుకనే ఇక్కడ అదేంటి ముని నిలబడి గాంచుచుండగా భగవానుడు ముక్తాత్ములచే స్తుతింపబడే వైకుంఠ పదమును జనెను. సో ఇక్కడ ఇంకోటి ఏంటి, భగవంతుడు వైకుంఠాన్ని నుంచి వచ్చాడు, మళ్ళీ వైకుంఠానికి వెళ్తున్నారు. సో ప్రపాదులు వారు మనకి కింద అదే చెప్తున్నారు 2nd పారాగ్రాఫ్ లో. మనకి ఇది ప్రూఫ్ అన్నమాట, భగవంతుడు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే మనకి వైకుంఠం నుంచి వస్తారు, ఆయన గరుడ వాహనంతోనే వస్తాడు అనేది మనకి చెప్తూ ఉంటారు కదా. ఇదంతా ట్రాష్, ఇవంతా నమ్మద్దు, ఇదో హిస్టారికల్ గా ఏదో వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఏమంటారు మాతాజీ వీటిని? ఊహాతి ఏదో చెప్తుంటారు వాడు, ఒకటి ఏంటిది మాతాజీ? మిథ్య. అదే మాతాజీ, ఆ టైప్ లోనే ఒక వర్డ్ వాడుతూ ఉంటారు, గుర్తు రావట్లేదే నాకు. ఫ్యాంటసీయా మాతాజీ? అవును మాతాజీ, దాన్ని ఏమంటారు తెలుగులో? కల్పన రహితం. కల్పన. కరెక్ట్. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ సన్యాసం మాతాజీ. ఇవన్నీ కల్పితాలు అనేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇవి నిజము అని కొంతమంది నమ్మరు అనమాట, ఇది నిజమని, ఇదంతా కూడా కల్పితాలే అని చెప్తుంటారు. కానీ ఇవన్నీ కల్పితాలు కాదు, స్వయంగా జరిగినవి. ఈ విధంగా కర్దముని స్వయంగా చూసున్నాడు అని చెప్పేసి మనకి ఇది ప్రూఫ్ అని చెప్తూ ఉన్నారు. రెండోది వచ్చేసి 1st పారాగ్రాఫ్ లో వచ్చేసి ఈ సామవేదం, ఈ మంత్రాలు ఉన్నాయి కదా, ఏదైతే గరుడు వాహనం నుంచి వస్తున్నాయని కదిలిస్తూ ఉంటే, అంటే భక్తులు అనేవాళ్ళు ఏ పని చేసినా భగవంతుడితో రిలేటెడ్ గానే ఉంటది, దానిలాగే మనము ఊహించుకోవడం చేసుకోవడం కూడా ఉంటూ ఉంటుంది అనమాట. అది ఇక్కడ మెయిన్ గా ఇక్కడ చెప్తూ ఉంది మనకి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే బ్రహ్మ, శివుడు, గరుడు వీళ్ళందరూ కూడా ఏంటి అంటే భగవంతుడిని ఉత్తమ కీర్తనలతోటే ఏంటి కీర్తిస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. సో ఎక్కువగా ఈ వేద మంత్రాల్లో ఉండేవి ఇవన్నీ కూడా మహర్షులు వాడుతూ ఉంటారు అనేసి ఇక్కడ ప్రభుపాదులు వారు మనకి చెప్తూ ఉన్నారు. నేను భగవద్భక్తుడు గరుడు తన రెక్కలను కదిలించినప్పుడు భక్తుడు ఆ సమవేద మంత్రమును అప్రయత్నముగా వినగలడు. దానికి ఏంటి ఇది అది ఏంటా అనేసి రిక్కించి కూడా వినక్కర్లేదనమాట, వాళ్ళకి ఆటోమేటిక్ గా ఆ విధంగా వినిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రభుపాదులు వారు ఎందుకు ముక్తాత్ములు మాత్రమే వైకుంఠ మార్గానికి చెందుతారు అనే దానికి ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. ఎందుకు అంటే మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతి సిద్ధదే తథామపి సిద్ధానం కచ్చిన్మాం వేత్తి తత్వతః. ఎంతో మంది ప్రయత్నం చేస్తారు, అందులో ఎంతో మనకు ఎవరో కొంచెం మంది మాత్రమే. అది 9.3 అనుకుంటా శ్లోక, ఒక్క నిమిషం మీనింగ్ చదువుతాను. 7.3 అనుకుంటా. సారీ 1 minute. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతి సిద్ధయే యతతామపి సిద్ధానం కచ్చిన్మాం వేత్తి తత్వతః. పెక్కు వేల మంది మానవులలో ఎవరో ఒకరు సంపూర్ణ సిద్ధికి ప్రయత్నించును, అట్లు ప్రయత్నించి సిద్ధి పొందిన వారిలో ఎవరో ఒక్కడు నన్ను యథార్థముగా నెరుంగును. సో అలాగా ఎంతో మంది ప్రయత్నిస్తే దాంట్లో ఏంటి
ఎవరో ఒక్కళ్ళే ఆ బ్రహ్మభూత స్టేజ్కి వస్తారనమాట. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నా కాంక్షతి అనేసి మనకి మళ్ళీ 18వ చాప్టర్లో 54 శ్లోకాలు వస్తుంది. మళ్ళీ మనకి 14వ చాప్టర్లో 26లో కూడా వస్తుంది. మాంసయో విచారేణ భక్తి యోగిని సేవతే సగుణాన్ సమతీత్వైత బ్రహ్మభూయాయ కల్పతే. ఆ స్టేజ్కి ఇలాంటి వాళ్ళు వస్తారు అనేసి మనకి ఈ శ్లోకాలన్నీ కూడా భగవద్గీతలో చెప్పబడి ఉన్నాయి అన్నమాట. అది ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. సో ఓన్లీ మనం భక్తి యోగ పదాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు మాత్రమే మనము భగవంతుణ్ణి ఏదైనా సరే చూడగలము, వినగలము, ఏదైనా చెయ్యగలము అనేది ఎక్కడ ధృవీకరిస్తున్నారు అనేది చెప్తూ ఉన్నారు అనమాట. మనకి భగవద్గీత ద్వారా కానీ భాగవతం ద్వారా కానీ ఎప్పుడైతే ఎవరు ముక్తాత్ములు మాత్రమే భక్తి యోగ పదాన్ని పడతారు. ఎందుకు అంటే వాళ్ళు కృష్ణ భక్తి భావన ఉండి త్రిగుణాల నుంచి బయటపడతారు కాబట్టి వాళ్ళకి అది అవకాశం ఉంటుంది. వాళ్ళు భగవంతుని చూడగలుగుతారు, వినగలుగుతారు, చేయగలుగుతారు అని దాంట్లో సందేహం లేదు అనేది ఇక్కడ మన ప్రపాదలు చెప్తారు. సో మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి వచ్చేసి ఆ రెక్కలు ఏంటి, అందరూ కూడా వేద మంత్రాలను ఉపయోగించి భగవంతుని కీర్తిస్తారు అనేది ఒకటి తెలుసుకున్నాము. రెండో దాంట్లో ఏంటి అంటే భగవంతుడు గరుడ వాహనం మీద వెళ్తాడు, గరుడు ఆ వైకుంఠధామం నుంచి వస్తాడు అనేది తెలుసుకున్నాము. ఓన్లీ ముక్తాత్ములు మాత్రమే ఎప్పుడైతే భక్తి యోగ పదాన్ని పట్టుకుంటారో అప్పుడు మాత్రమే భగవంతుడిని చూడగలుగుతారు అని ఈ 3 విషయాలు మనకి ఇందులో తెలుస్తాయి అన్నమాట. అత సంప్రస్థితే శుక్లే కర్దమో భగవాన్ ఋషిః ఆస్తే స్మ బిందు సరసి తం కాలం ప్రతిపాలయన్. చదవండి మాతాజీ ఎవరండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి పుష్ప మాతాజీ. పుష్ప మాతాజీ మీది వాయిస్ క్లియర్ గా రావట్లేదు. హరే కృష్ణ మాతాజీ. సన్యాసం మాతాజీ మీరు చదవండి. అత సంప్రస్థితే శుక్లే కర్దమో భగవాన్ ఋషిః ఆస్తే స్మ బిందు సరసి తంకాలం ప్రతిపాలయన్. భగవానుడు నిష్క్రమించిన పిదప పూజనీయుడగు కర్దమముని ఆ దేవదేవుడు పలికిన సమయమును ప్రతీక్షించుచు బిందు సరోవర తటమున వసించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవంతుడు ఏం చెప్పాడు మాతాజీ? దేవదేవుడు పలికిన సమయంను ప్రతీక్షించు. దేనికోసం ప్రతీక్షిస్తున్నాడు? వాళ్ళ ఆడపిల్లని తీసుకొచ్చి మీకు ఇస్తారు ఎల్లుండి అని ఎప్పుడు చెప్పారు కదా. వస్తారని ఎల్లుండి, కరెక్ట్, ఎల్లుండి వస్తారు అన్నారు కదా. సో ఆ సమయాని కోసం ఎదురు చూస్తూ అలానే ఆయన కూర్చొని ఏం చేయకుండా ఉన్నారంటే ఆయన పూజ ఆయనది చేసుకుంటూ దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. మాతాజీ ఒకసారి బిందు సరోవరం ఎక్కడ ఉన్నదని చెప్పారు కదా, మనం ఇంకొకసారి చెప్పరా మాతాజీ? భువనేశ్వర్ దగ్గర మాతాజీ, భువనేశ్వర్ దగ్గర అదే బిందు కదా. అవును. థ్యాంక్ యూ మనం వెళ్ళి మాతాజీ. చూస్తాం కదా, అదే డౌట్ వచ్చింది నాకు, మళ్ళీ నేను రాసుకున్నానా లేదా అనేసి. ఓకే అవునా. మాతాజీ, థ్యాంక్ యూ. మనుస్యంధనమాస్తాయ శాతకౌంభ పరిచ్ఛదం ఆరోప్య స్వాం దుహితరం సభార్య పర్యటన్మహీం. హరే కృష్ణ మాతాజీ. చదువు పద్మాక్షి. మనుస్యంతనమాస్తాయ శాతకౌంభరి చందం పరిచ్ఛదం. ఒక నిమిషం మళ్ళీ చదువుతాను. జూమ్ చేస్తాను. మనుస్యంతనమాస్తాయ శాతకౌంభ పరిచ్ఛదం ఆరోప్య స్వాం దుహితరం సభార్య పర్యటన్మహీం. భార్యతో పాటుగా స్వయంభువ మనవు సువర్ణమండితమగు రథము నారోహించి కుమార్తెను తమ వెంట నిడుకొని భూ సంచారము నారంభించును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో భార్యతో పాటు ఆల్రెడీ స్వయంభూమనువు భార్యతో పాటు వస్తాడు అని చెప్పి చెప్పుకున్నాము. ఆయన స్వయంభూమనువు భార్యతో పాటు ఇంకొకరిని ఎవరిని కూతుర్ని కూడా వెంట పెట్టుకొని వచ్చారనమాట. సో దాని కింద మనకు ప్రపాదులు వారు చెప్తున్నారు, యాక్చువల్ గా ఆయన స్వయంగా బయలుదేరాల్సిన పని ఉంది ఆయనకి. ఒక రాజు కదా, ఆయనకి ఎంతో మంది పని వాళ్ళు ఉంటారు కదా, వెళ్ళి చూసిరా అంటే చూసేస్తాడు కదా. ఎందుకంటారు స్వయంగా ఆయనే వెళ్ళారు? మాతాజీ కూతురు మీద అమిత ప్రేమ మాతాజీ. కరెక్ట్. ఎప్పుడైనా
యా కూతురు మనకి ఎవరైనా చూడండి, మనకి నిజంగా ప్రేమ ఏదైనా ఉన్నారనుకోండి, మనం ఇప్పుడు ఏదైనా క్యారేజీ పంపించాలనుకోండి, అబ్బా మనం ఎవరితో క్యారేజీ ఎందుకులే, మన వాళ్ళు కదా, మనమే వెళ్ళి ఇచ్చొద్దాము అని వెళ్తాం కదా. హాస్పిటల్కైనా ఏదైనా అవసరం ఉందనుకోండి, ఎవరినో పంపించే బదులు మనమే వెళ్ళి ఎందుకు అక్కడ మనకి ఆ ప్రేమ అనేది ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా వేరే వాళ్ళతో కాదు, మనమే స్వయంగా చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సేమ్ అదే ఇక్కడ మనకి ఆయన సామ్రాట్ అయి ఉన్నప్పటికీ కూడా ఎవరో ఒకరిని పంపించవచ్చు, కానీ ఆయనే స్వయంగా వాళ్ళ ఆవిడని తీసుకొని వాళ్ళ అమ్మాయిని కూడా వెంట పెట్టుకొని భూసంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక ఈ ప్లేస్కే డైరెక్ట్ గా ఏం రాలేదు, అంటే ఎప్పటి నుంచో తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడు భూసంచారం చేస్తూ ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చారనమాట. ఓకే. తస్మిన్ సుధన్వన్వహని తస్మిన్ సుధన్వన్నహని భగవాన్ యస్ సమాదిశత్ ఉపాయాదాశ్రమ పదం మునే శాంతవ్రతస్య తత్. చదవండి హరే కృష్ణ మాతాజీ. చదవండి. తస్మిన్ సుధన్వన్నహని భగవాన్ యస్సమాదిశత్ ఉపాయాదాశ్రమ పదం మునే శాంతవ్రతస్య తత్. ఓ విదురా, భగవానుడు తెలిపిన నాటికే తన వ్రతమును పూర్తి చేసినట్టి ఆ ముని ఆశ్రమనకు వారు చేరారు. హరే కృష్ణ. కరెక్ట్ గా ఎప్పుడైతే భగవానుడు ఎల్లుండి వస్తాడు అని చెప్పారో, అలాగే ఆ భగవంతుడు వెళ్ళిన 2వ రోజుకే కరెక్ట్ గా ఆయన అక్కడికి వచ్చేసారనమాట. అప్పటికేంటి తన వ్రతమును పూర్తి చేసినట్టే ఆ ముని ఆశ్రమం కంటే ఆ ఉదయాన్నే ఆ ఏదైతే ప్రోగ్రామ్ ఉంటాయో ఆయన పనులు చేయాల్సుకున్నవన్నీ కూడా ఆయన చేసేసుకొని కూర్చొని ఉన్నారు. అప్పుడు వీళ్ళు ఆశ్రమానికి చేరారనమాట. సో ఈ 37 వరకు కూడా మనకి ఈ మైత్రేయుడు చెప్తూ ఉన్నాడు ఎలాగా ఏంటి అనేది. ఇక్కడ మనకి 38 నుంచి 44 శ్లోకాల వరకు కూడా అక్కడ ఈ బిందు సరోవరమైన ఆయన ఆశ్రమం ఎలా ఉంది అనేది, అంటే ఈ స్వయంభూ మనం చూస్తూ వెళ్తున్నాడు అనమాట. ఆ ప్రదేశం ఎలా ఉంది అనేది మనకి ఇప్పుడు వర్ణిస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రదేశం వింటూ ఉంటే అబ్బా ఎంత బాగుంది, వెళ్ళి మనం అక్కడ కూర్చొని చాంటింగ్ చేసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. కానీ అందరికీ ఒక నివేదన ఏంటి అంటే, అబ్బా ఈ ప్లేస్ బాగుంది కదా, మనం ఇక్కడికి వెళ్తే బాగుంది కదా అని ఎప్పుడూ కోరుకోకండి. ఎందుకు అంటే ఒకసారి మాకు రాధా పంకజ్ ప్రభు చెప్పారనమాట. మనకి ఏంటి అంటే మనం భగవంతుడిని తలుచుకుంటే భగవంతుడి దగ్గరికి వెళ్తాం కదా, అంటే మన దగ్గర ఏవైతే కోరికలు మిగిలి ఉంటాయో ఒక్కొక్కసారి ఆ కోరికల మూలంగా మధ్యలో ఆగిపోతామంట. తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఇప్పుడు బిందు సరోవరం మీదుగా తీసుకెళ్తున్నాం అనుకో, ఓ నీకు ఈ కోరిక ఉంది కదా, సరే ఇక్కడ ఉండి కొన్ని రోజులని అక్కడ ఆపేస్తారంట మనల్ని. సో అందుకని ఏంటంటే ఎప్పుడు అలాంటి కోరుకోకుండా ఓకే బాగుందా వెరీ గుడ్ అనుకోండి అంతే. కానీ మనం డైరెక్ట్ గా గోలోక ధామమే కోరుకుందాం, ఇంక మధ్యలో ఏ ప్లేస్ వద్దు మనకి. ఎస్మిన్ భగవతో నేత్రాత్ న్యపతన్నాశ్రుబిందవః కృపయా సంపరీతస్య ప్రపన్నేర్పితయా భృశం తద్వై బిందుసరో నామ సరస్వత్యా పరిప్లుతం పుణ్యం శివామృతజలం మహర్షి గణసేవితం. చదవాలా మాతాజీ? చదవండి సరే. యస్మిన్ భగవతో నేత్రం న్యపత్తన్న సుబిందవః కృపాయ సంపరితస్య ప్రపన్నేర్పితాయ భృశం తద్వై బిందుసరో నామ సర్వసత్య పరిప్లుతం పుణ్యం శివామృతజలం మహర్షి గణసేవితం. సరస్వతి నది జలములచే నిండి ఉండు పవిత్ర బిందు సరోవరము ఉన్నతులకు ముని గణమునకు ఆశ్రయమై ఉన్నది. దాని పవిత్ర జలము మంగళకరమే గాక అమృతం వలె మధురంగాను అయి ఉండును. తన రక్షణను కోరిన కర్దమముని ఎడ అమిత కరుణతో విహల్వుడైనప్పుడు భగవానుని నేత్రముల నుండి అశ్రుబిందువులు అచ్చట రాలినందున అది బిందు సరోవరం అని పిలువబడినది. హరే కృష్ణ మాత. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా బిందు సరోవరం, మనం 5th శ్లోకాల్లో ఉన్నప్పుడే చెప్పుకున్నాం, మళ్ళీ మధ్యలో చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు యాక్చువల్ గా శ్లోక రూపంలోనే మనకి ఇక్కడికి వచ్చింది అనమాట. ఎప్పుడైతే ఆ సరస్వతి నదీ జలం అనేది ఎలా ఉంటుంది అనేది అక్కడ నిండి ఉండి పవిత్ర బిందు సరోవరము ఎవరికి ఆశ్రయం ఉంది? మునిగణానికి. అక్కడ అందరూ కూడా మునులు మహర్షులు ఋషులు అందరూ కూడా వచ్చేసి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారనమాట. అది ఏంటంటే అది ఆ పవిత్ర జలము మంగళకరమే కాకుండా
తాగడానికి కూడా ఎంతో మధురంగా, అమృతం వలె మధురంగా ఉంది అని చెప్పేసి. ఎందుకు అంత మధురంగా ఉంది అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే కర్దమముని తపస్సు చేశాడో, భగవంతుడు వచ్చాడో, వచ్చిన తర్వాత ఆయన చూసి ఆనందంతో, మనకు ఒకసారి చూడండి, మనం అది ఏడవడం కాదు, ఆనందంతో ఆనంద బాష్పాలు వస్తాయి అని చెప్తూ ఉంటారు కదా, అలా వచ్చిన ఆ బిందువుల వల్లనే అక్కడ రాలినందువలన దానికి బిందు సరోవరం అని పేరు వచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అదే మన కింద ప్రపాదుల వారు ఏంటంటే, ఎలా అయితే భగవంతుడు మనకి అందరికి చూడండి, ఆయన కాలి గోటి నుంచి వచ్చింది ఏమైంది? గంగా నది అయింది. మళ్ళీ ఆయన కళ్ళ నుంచి వచ్చింది ఏమైంది? బిందు సరోవరం అయింది. ఇవన్నీ ఎందుకంటారు? భగవంతుడు కరుణతోటి మన కోసం వదిలిపెట్టింది. దాని దగ్గర కన్నా మనం ఒకసారి వెళ్ళి మునిగి అది మనము వస్తే ఏమవుతాం? అని మనకి పవిత్రులు అవుతాము, అంతే కదా మనము. సో ఆ విధంగా అయినా ఒకసారి మనము ఆ భగవంతుడు తాకిన ప్లేస్ కి తీర్థయాత్ర పరంగా వెళ్తాము. వెళ్ళి దాంట్లో మునగడం కానీ, లేకపోతే ఆ వాటర్ తాగడం కానీ, మన పైన చల్లుకోవడం కానీ, ఏమి చేసినా మనం పవిత్రులం అవుతాము అని ఉంది. అది ఇప్పటికి కూడా ఇంకా ఆ ఆచారం కొనసాగుతున్నది. ఇప్పటికి కూడా మనకి గంగా నది గంగా స్నానం కానీ, ఈ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు స్నానాలు ఏమంటారు మాతజ స్నానాలు, నదీ స్నానాలు చేస్తూ ఉంటాం, సముద్ర స్నానాలు చేస్తూ ఉంటాము. ఇప్పటికి కూడా పౌర్ణమి వస్తే కానీ, అమావాస్య, పుష్కర స్నానాలు, కరెక్ట్, పుష్కర స్నానాలు ఇవన్నీ కూడా ఇంకా మనకి ఎప్పటికి కూడా ఉన్నాయి అన్నమాట. అవే ఇక్కడ ప్రపాదుల వారు మనకి చెప్తూ ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే శివామృత జలము అని కూడా అంటారు. ఇందాక మనకి శ్లోకాలు వచ్చిందనమాట. ఎందుకు ఇది శివామృత జలము అని అంటారు అంటే, శివ అంటే ఏంటి అంటే మనకి బాగు చేయనది అన్నమాట. ఎవరికైనా ఆరోగ్యం అది ఏదైనా బాగాలేదు అంటే మనకి ఆ భౌతిక రోగాల నుంచి సరోజన మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళరా? ఎవరికైతే ఆరోగ్యం బాగుండదో వాళ్ళకి ఏంటంటే ఈ జలం తాగితే ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట. అందుకని ఆ బిందు సరోవరం అనే వాటర్ ని శివామృత జలము అని కూడా అంటారు అని చెప్పేసి మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు. అది తగ్గుతుందో లేదో కానీ ఉపశమనం అయితే మాత్రం దొరుకుతుంది అని మనకి ప్రపాదులు. అదే గంగా స్నానమైనా, ఈ బిందు సరోవరం వాటర్ తాగడం వలనైనా కూడా ఇవి ఆల్రెడీ మనకి ప్రామాణికం. ఎంతమంది ముందు చెప్పున్నారు ఇది ప్రామాణికము, అది ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతుంది అనేది మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు. మనకి తెలుసు, ఓకే గంగా నదిలో అందరూ వచ్చి మునుగుతారు, పాపాలు ఉన్నాయి అనుకున్నా మళ్ళీ ఎప్పుడైతే భక్తులు వస్తారో, నాగరులు వాళ్ళందరూ వస్తారో, వచ్చి వాళ్ళు అవన్నీ కూడా ఎందుకు వాళ్ళు వస్తేనే ఎందుకు అది క్లియర్ అవుతుంది, అది కూడా చెప్పుకున్నాం. మనకు ఒక శ్లోకాలు వచ్చింది. ఎందుకంటారు వాళ్ళు వచ్చి మునిగి? వాళ్ళు విశుద్ధ భక్తులు కాబట్టి వాళ్ళు స్నానానికి చేసేటప్పుడు వాళ్ళలో ఉన్న భగవంతుడు బయటకు వచ్చి కరెక్ట్, ఎప్పుడైతే భగవంతుడి పాదం పడుతుందో అక్కడ ఏమవుతుంది? పవిత్రం అయిపోతుంది. ఎలాంటిదైనా కూడా పవిత్రం అయిపోతుంది అన్నమాట. అది మనము నేర్చుకున్నాం. పుణ్యద్రుమలతా జాలైః పూజత్ పుణ్యమృగద్విజైః సర్వర్తు ఫల పుష్పాఢ్యం వనరాజిశ్రియాన్వితం. హరే కృష్ణ. ప్రణామం చదువు మాతాజీ, గీత మాతాజీ. పుణ్యద్రుమలతాజులైః జాలై ఓకే సారీ పుణ్యద్రుమలతాజాలైః కూజత్ పుణ్యమృగద్విజైః సర్వర్థ ఫల పుష్పాఢ్యం వనరాజిశ్రియాన్వితం. అన్ని ఋతువులకు చెందిన ఫలపుష్ప భరితమైనవి పలు విధములకు ధ్వనులు చేసటి పుణ్యములకు, మృగములకు, పక్షులకు ఆశ్రయము నసుగుననియు నగు పుణ్య వృక్ష సమూహముచే ఆ సరోవర తటము పరివృతమై ఉండెను. వన్యవృక్ష శోభచే అది అలంకృతమై కనపట్టెను. హరే కృష్ణ. మనకి ఏంటంటే ఇక్కడ మనకి చూసామనుకోండి, ఒక సీజన్ కి తగ్గ పళ్ళు, పూలు అవే ఉంటాయి. కానీ అక్కడ ఏంటంటే అన్ని ఋతువుల్లో కూడా ఫలపుష్ప భరితమై ఉన్నాయి అన్నమాట. ఆ ప్లేస్ యొక్క గొప్పతనం ఏంటి అంటే మెయిన్ అదనమాట. అదే కాకుండా ఇంకా పలు విధములు ధనులు చేసే మృగములు. ఈ పుణ్యము అనేది మనకి మనుషుల్లోనే ఉంటది అనుకుంటాం కదా, పాపము పుణ్యం అనేది. కానీ ఇక్కడ జంతువులకి, పక్షులకి, మనుషులకే కాదు వృక్షాలకి అన్నిటికీ ఉంటాయి అని చెప్తున్నారు. ఏంటంటారు తేడా? పుణ్యము పాపం వాటికి కూడా ఎందుకంటారు? పవిత్ర స్థలములో ఉంటాయి కదా మాతాజీ, అందుకని.
అవి ఎలా పుణ్యం చేసుకుంటేనే ఆ స్థలాల్లో అంటే అసలు ఉంటాయి. మామూలు పాపమైన వృక్షాలు, పాపమైన జంతువులు అంటే ఏంటి? ఏమంటారు వాటిని? ఏవైతే స్థలం పువ్వులు పూయకుండా వాడి ఉంటాయో, ఏవైతే పండ్లు ఇవ్వకుండా ఉంటాయో, అలాంటి వాటిని కర్మ పాపపు ఫలాలు కర్మఫలాలు కాదు కర్మ మాతాజీ. అంటే మన మనుషుల్లో మనం పుణ్యం చేసుకున్నామో, పాప మనుషులు పుణ్య మనుషులు అని ఎలా అయితే ఉంటారో, అలాగే జంతువుల్లో, వృక్షాలలో, మళ్ళీ మృగాలలో అన్నిట్లో కూడా ఉంటదన్నమాట. ఏంటి అంటే ఏవైతే ఒక ఫలాన్ని ఇవ్వవు, అంటే చూడండి మనకి మగ చెట్టురా ఇదేమి కాయదు, ఇదేమి పని చేయదు అని చెప్తుంటారు. ఒక్కసారి చూడండి, మా ఇంట్లో ఒకసారి నాకు గుర్తుంది, మాకు ద్రాక్ష తీసుకొచ్చి మా నాన్నగారు నాటారనమాట. చెట్టు విపరీతంగా అల్లుకుపోయింది, ఇల్లంతా అల్లుకుపోయింది. కానీ 2 సంవత్సరాలు ఇచ్చినా కూడా ఒక్క పండు రాలేదు దాంట్లోంచి. ఇప్పుడు ఆ చెట్టుని ఏమంటాము? పాపపు చెట్టు అని చెప్తాం. అందుకే ఏ పాపం ఎక్కువైపోయింది, ఒక్క కాయ కూడా కాయలేదు అనేసి వెంటనే మా నాన్నగారు చేసేది సంవత్సరంన్నర వెయిట్ చేసి దాన్ని కట్ చేసి పడేశారు. అంత పెద్ద చెట్టుని, అది బాగా ఇంటికంతా నీడిస్తా ఉంది, షాడో లాగా ఉంది, అయినా సరే దాన్ని కట్ చేశారు అనమాట. ఎందుకంటే అది వేస్ట్ అనేసి. సో అలాగా మనకి ప్రపాదుల వారి కింద చెప్తున్నారు అనమాట. అలాగే పాపపు వృక్షాలు అంటే ఏమీ కూడా పువ్వులు అనేవి పూయవు వాటికి. పాపపు ఇవి ఏమంటారు, కాయలు కాయని చెట్లని, వృక్షాలని వాటిని అంటారు అనేసి. పక్షుల్లో చూసామంటే కాకుల్ని అలా అంటారు అని చెప్పేసి వాటిని ఇవి పాపమయమైనవి అనేసి చెప్తూ ఉన్నారు అనమాట ప్రభుపాదుల వారు. మనుషుల్లోనే కాదు అలా ఉన్నాయి అని చెప్పేసి. సో ఇలా ఏంటంటే ఇందాక మాతాజీ అన్నట్టు అక్కడ పవిత్ర స్థలం కాబట్టి అక్కడ అన్నీ కూడాను, ప్రతిదీ కూడాను అన్ని పండ్లు పాలు అన్ని టైంకి పండ్లు పూలు అన్ని కూడా ఇస్తూ ఉన్నాయి అన్నమాట. ఆటోమేటిక్ గా ఎక్కడైతే పండ్లు పూలు అన్ని ఉంటాయో పక్షులు కూడా అక్కడికే వచ్చేస్తాయి కదా ఆటోమేటిక్ గా. సో అవి వచ్చేసి అన్ని కూడా చక్కగా ఆ సరోవర తటం అంతా కూడా అంతా అన్నిటితో నిండిపోయి చాలా చూడ్డానికి ఆనందంగా ఎంతో ఇదిగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. అంతే కదా, ఎక్కడైతే మనకి చక్కగా చెట్లుండి, ఇప్పుడైతే కదా ఇప్పుడు డిస్కవరీ గార్డెన్ వచ్చామనుకోండి, అబ్బా చుట్టూతో చూస్తే గ్రీనరీ. ఏదైనా డెజర్ట్ అంటే ఎలా ఉంటది, ఏమీ ఉండవు, ఎలాగా ఉంటుందో అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం చెట్లు పువ్వులు. ఆటోమేటిక్గా మనకి ఇండియాలో కూడా ఇప్పుడు ఉదయాన్నే ఒక పక్షి సౌండ్ వస్తుందో లేదో తెలియదు, మాకు ఉదయాన్నే ఎంత చక్కగా చిలుకలు అన్ని బర్డ్స్ వస్తుంటాయి, సౌండ్లు చేస్తూ ఉంటాయి అన్నమాట. మా ప్రభు ఎప్పుడు అదే అంటారు, మనకి ఇండియాలో కూడా వింటామో లేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఎంత హాయిగా ఉంది అంటే ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ఆ పక్షులు ఇవన్నీ ఉండి చక్కగా నీళ్లు అంతా ఉందో అదొక ఆనందంగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, మనం ఏంటంటే ప్రశాంతంగా కూడా ఉండగలుగుతాం అనమాట అక్కడ. సో అందుకని అది ఎలా ఉంది ఆ పరిసర ప్రాంతం అనేది వర్ణిస్తూ ఉన్నారనమాట ఇక్కడ. ఇంకోటి ఏంటి అంటే ఈ పక్షుల్లో కూడా ఏంటి అంటే ప్రతి పక్షియు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే అనే శ్రీకృష్ణ నామమునే గానం చేయుచూ ఉండును. సో అక్కడ ఉన్న పక్షులు కూడా ఏంటి భక్తుల్లాగే వాళ్ళు గానం చేస్తూ ఉంటారు అని చెప్పేసి ప్రభుపాదులు వారు చెప్తున్నారు. సో ఇందాక అక్కడ వాటర్ ఎలాంటిది అని చెప్పారు, అక్కడ ఎవరెవరు ఉంటారు అని చెప్పారు, అక్కడ ఏ విధంగా పక్షులు ఇవన్నీ కూడా అన్ని బిందు సరోవరాన్ని ఆవరించి ఉన్నాయి అనేది చెప్తూ ఉన్నారు అనమాట. నెక్స్ట్ ఇది చూద్దాం. మాతాజీ మీరు చదువుతారా? చదువు తల్లి. లేదు లేదు మీరు చదవండి మధ్య రాలేదని నేను చదవబోతున్నా, లేట్ అయిందని. మత్త ద్విజగణై గుష్టమది గుష్టం మత్త భ్రమర విభ్రమం మత్త బర్హిన టాటోపం ఆహ్వాయన్మత్త కోకిలం ఆహ్వయత్ యన్మత్త కోకిలం. వీటిలో మత్తెలిన పక్షుల స్వరములచే ఆ ప్రదేశం ప్రతిధ్వనించుచుండెను. మత్తెలిన భృంగములు అతడు తిరుగాడుచుండగా ఉన్మత్తములైన నెమళ్ళు దర్పముతో నాట్యం ఆడినవి, మదించిన కోయలు ఒకదాన్నొకటి పిలుచుకున్నవి. హరే కృష్ణ మాతాజీ. సో ఇదంతా కూడా ఇదే వర్ణన వస్తుంది మాతాజీ. అక్కడ ఏంటి ఇందాక పక్షులు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి అని చెప్పారు కదా. ఇక్కడ ఏంటంటే ఆ పక్షులు ఏం చేస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఇందాక ఏం చెప్పారు ప్రభుపాదుల వారు, హరే కృష్ణ మహామంత్రాన్ని గానం చేస్తున్నాయి అనేసి అన్నమాట. సో ఆ సౌండ్ ఎలా ఉంది అంటే ఆ పక్షులు ఆ స్వరంతో మొత్తం ప్రతిధ్వనిస్తూ ఉందన్నమాట. అంటే ఆ సౌండ్ ఎంతో వినసొంపుగా చక్కగా మనకి ఆనందదాయకంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంకా ఈ భృంగాలు అంటే ఏమంటారు మాతాజీ వీటిని?
భ్రమరాలు భృంగాలు, తుమ్మెద అవి అన్నీ వస్తాయి మాతాజీ వాటన్నిటిలో. సో అవి ఎప్పుడైతే పుష్పాల దగ్గర ఉన్న తేనెని తీసుకొని వస్తాయో, వచ్చిన తర్వాత ఏంటి అవి కూడా చక్కగా జీయమని సౌండ్ చేస్తూ ఉన్నాయి. మనకి ఎక్కడ విన్నాం ఇదంతా కూడా? ఎవరికైనా గుర్తుందా? ఈ టైప్ ఆఫ్ ది సేమ్ ది మనం ఒక చోట విన్నాం. వైకుంఠంలో కరెక్ట్ మాతాజీ, వైకుంఠంలో మిగతా వాటన్నిటిని వదిలేసి ఇది గియ్యమని సౌండ్ చేస్తున్నది భగవంతుడి దగ్గర పుష్పాల దగ్గర తిరుగుతూ ఉంది అని చెప్పేసి అన్ని మానేసి వాటికే సేవ్ చేయడానికి ఆస్కారం ఇవ్వడం, ఇవన్నీ మనం చదువుకొని ఉన్నాం. సో మీకు అది రీకలెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేను, అది గుర్తొస్తుంది. సో ఇవి అవి తిరుగుతూ జియ్యమని సౌండ్ చేస్తూ తిరుగుతున్నాయి. ఇంకా నెమళ్ళు ఏం చేస్తున్నాయి? చక్కగా నాట్యం చేస్తూ ఉన్నాయి అన్నమాట. మళ్ళీ కోయిళ్ళు ఒకదానికోటి పిలిచి, మనకి ఆల్రెడీ కోయిల గానం అంటేనే చాలా చెప్తారు, ఎవరైనా మంచిగా పాడుతుంటే కోయిల్లాగా పాడుతుంటారు. సో అవన్నీ కూడా ఒకదానికొకటి పిలుచుకుంటూ గానం రూపంలో చేసుకుంటూ ఉన్నాయి అనమాట. యాక్చువల్గా హర్షిత వాళ్ళ ప్లేస్కి మైసూరు వెళ్ళాం మాతాజీ, అక్కడ ఒక పార్క్ ఏదో ఉంది, పార్క్ పేరు నేను మర్చిపోయాను. దాంట్లో ఏంటి అంటే మొత్తం ఒక 20-30 నెమళ్ళు ఉంటాయి మాతాజీ. అవన్నీ చిన్న ఏరియా, ఇంత ఒక పెద్ద ఒక ఎంతో ఏరియా లేదు, దాంట్లో చెట్లు పెంచేసి వాటిని అందులో వదిలేశారు అనమాట. అవి నువ్వు మనుషులు తిరుగుతున్నా ఏమి చేస్తున్నా అసలు చక్కగా మన పక్కనే డాన్స్ చేస్తూ ఉంటాయి, ఆడుతూ ఉంటాయి, అసలు ఏమి భయపడవు మనం తిరుగుతున్నా కూడా అనమాట. ఎంత బాగుంటుందో, వెళ్ళి వాటి మధ్యలో కూర్చుంటే చాలు అనిపిస్తుంది అనమాట, అంత హ్యాపీగా ఉంటుంది అక్కడికి వెళ్తే. సో అలా మనకి కొంచెం నెమళ్ళు కనపడితేనే అలా ఉందంటే, ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఉండి ఎంత ఆహ్లాదకరంగా ఉంది అంటే అది ఇంకెంత ఆనందంగా ఉండుంటుంది చూడండి. మనకి ఎప్పుడైనా ఒక్క నెమలి పురివిప్పి కనిపిస్తే ఏమవుతుంది, వెంటనే కెమెరా పట్టుకొని మనం బయలుదేరుతూ ఉంటాం. అక్కడ అన్ని నాట్యం చేస్తూ ఉన్నాయి ఎన్నో నెమళ్ళు. ఇంకా అది ఎంత ఆనందకరంగా ఉంటుందో చూడండి, ఆహ్లాదకరంగా చూడడానికి. సో ఇవే మనకి ప్రపాదుల వారు ఇక్కడ సేమ్ అదే మళ్ళీ చెప్తూ ఉన్నారు అనమాట, ఆ సౌందర్యం ఎలా ఉంది అనేది. అదే చదువుతారా? నేను చదవను, చదవండి జనాలు, మీ శ్లోకాలన్నా వింటారు కొంచెం. ఓమ్మా కదంబ చంపకాశోక కరంజబకులాసనైః కుందమందారకుటజైశ్చూత పూతైరలంకృతం కారండవైః ప్లవైకం సైః పురరైర్జలకుక్కుటైః సారసైశ్చక్రవాకైశ్చ చకోరైర్వల్గుపూజితం. పైకి జరపవా మీనింగ్? బిందు సరోవరము, కదంబము, చంపకము, అశోకము, కరంజము, బకులము, ఆసనము, మందారం, కుటజం, గున్నమామిడి వంటి పుష్పభరిత వృక్షములతో అలంకృతమై ఉండెను. కారండవములు, ప్లవములు, హంసలు, పురరములు, నీటికోళ్ళు, పొంగలు, చక్రవాకములు, చకోరముల మనోహరమగు స్వరములతో ఆ ప్రాంతం అంతయు నిండి ఉండును. ఇందాకంతా మనం పక్షులు ఇవి ఏమున్నాయి అనేది మనకి రాలేదు పేర్లు, సో ఓన్లీ నెమళ్ళు అలాగే చెప్పారు కదా. ఇప్పుడు ఇంకా ఎలాంటి పుష్పభరితమైన మొక్కలు ఉన్నాయి అక్కడ, ఇంకా ఎలాంటి పక్షులు ఇవి ఉన్నాయి అనేది కూడా పేర్లు అన్ని చెప్తూ ఉన్నారనమాట. ఇవన్నీ కరెక్ట్ గా కొన్ని ఆంగ్లేయ పదాలు, కొన్ని ఆల్రెడీ మనకు తెలిసేమో, నాకైతే కొన్ని తెలియవు మాతాజీ. కదంబం అంటే ఏం ఫ్లవరో మరి నాకు తెలియదు, ఎవరికైనా తెలుసా? ఏవైనా సరే ఇవన్నీ కూడా పూల చెట్టే సుగంధ మాతాజీ, అది పూల చెట్టే. కదంబ వృక్షాలు ఉంటాయి కదా లలిత అదే మాతాజీ అంటున్నాను, చిన్న చిన్న బంతుల్లో ఉంటాయి మాతాజీ. అమ్మవారు అదే అది ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు, అదే చెప్తున్నాను చిన్న చిన్న బంతిలా గుండ్రంగా ఉంటుంది. ఓకే మాతాజీ. కదంబ, చంపక పుష్పం మనం ఆల్రెడీ చూసింది, అశోక వృక్షాలు తెలుసు మనకి. కరంజం అంటే ఏంటో నాకు తెలియదు, నేను చూద్దాం అనుకున్నాను, వీటన్నిటిని కొట్టి పువ్వులు చూపిద్దాం అంటున్నాను. సరే నేను చూస్తాను మాతాజీ వీటన్నిటిని. అవును, బాల్ లాగా ఉంటుంది. అవును, నేను అంటుంది కరంజము ఇవన్నీ కూడా నాకు ఐడియా లేదు. ఇవన్నీ ఏదైతే ఇవన్నీ కూడా ఇవేంటి అంటే మంచి సువాసన వచ్చే పువ్వులు మాతాజీ. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. మందారం మనకు తెలిసిందే, కొన్ని కొన్ని మనకు తెలిసినవి, కొన్ని మనకి నాకు తెలియని, మీకు తెలియని అని నేను చెప్పను అదనమాట. సో అలాంటి మంచి మంచి సుగంధ పరిమితమైన కలర్ఫుల్ గా ఉండే రంగురంగులతో ఉన్న పుష్పాలతోటి ఉన్నవన్నమాట అవన్నీ. నెక్స్ట్ మిగతా వచ్చేసి మనకి ఈ హంసలు, నీటికోళ్ళు, కొంగలు, ఈ చక్రవాకాలు ఇవన్నీ కూడా ఆ నీళ్ళలో, ఆ సరస్సులో చక్కగా తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. తిరుగుతూ ఏం చేస్తున్నాయి? మనోహరమైన స్వరములతో పాటలు పాడుకుంటూ
చక్కగా దాని కోలాహలంగా ఉన్నాయి అన్నమాట. అదే ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా మనకి కొన్ని ఏంటంటే ఆంగ్లేయ సమానార్థక పదములను కనుగొన జాలము అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇందులో కొన్ని మనకి కాకపోవచ్చని మిగతా ఏంటంటే మెయిన్ గా సుగంధ పుష్పాలు ఉన్నాయి. వీళ్ళు మిగతా అవన్నీ పక్షులేమో నీటి పక్షులు, ఇవన్నీ చెప్పాలంటే నీళ్ళల్లో ఉండేవి. ఇవన్నీ ఏంటంటే చక్కగా స్వరంతో పాడుతూ ఉన్నాయి అన్నమాట. అది సో టోటల్ గా ఏంటంటే ఆ వాతావరణం అంతా ఎలా ఉంది అంటే ఆధ్యాత్మికంగా, అంటే ఇంకెళ్ళి అక్కడ ఏదో పిచ్చి పిచ్చి పనులు చేయాలి అని అనిపించకుండా ఒక ఆధ్యాత్మికంగా వాతావరణం ఉంది. సో ఆటోమేటిక్ గా మనకి ఏమనిపిస్తుంది, అబ్బా ఇలాంటి ప్లేస్ లో ఇలా కూర్చుండిపోతే బాగుంది. ఎందుకు మనం పార్కులకి వెళ్తాం చెప్పండి? పార్కులో ఉండే ఇవే కదా మనం చూస్తాం. కాకపోతే ఇక్కడ ఆర్టిఫిషియల్ గా పెంచుతూ ఆర్టిఫిషియల్ గా చేస్తూ ఉంటారు. అక్కడ ఈ నార్మల్ గా వాటంతట అవే వచ్చి చేస్తూ ఉన్నాయి అనమాట. అది తేడా. చదవండి మాతాజీ. నేనేనా? మీరే చదవండి మాతాజీ, అలానే వింటారని మీ గొంతు. ఓకే. తథైవ నాకు గొంతు నొప్పి కదరా. తథైవ సారీ హరిణై మాతాజీ, నేను చదువుతాలే, క్రోడై. వదిలేండి. అది రాగం మారింది. తథైవ హరిణై క్రోడై శ్రావిర్గవయ కుంజరై గోపుచ్చై హరి విర్మర్కై నకులై, అంతే కదా, మర్కై నకులై నా విభివృతం. హరిణములు, వరాహములు, ముళ్ళ పందులు, గవయ మృగములు, ఏనుగులు, కొండముచ్చులు, సింహములు, కోతులు, ముంగీసలు, కస్తూరి మృగము ఉన్న వాటితో దాని తీర ప్రాంతం నిండి ఉండెను. సో నీకు ఇవన్నీ ఇంగ్లీష్ ఏంటి? ఇవన్నీ మన కోమలాన్ని ఇంగ్లీష్ భాగవతం బుక్ తీసి ఇవన్నీ పేర్లు వచ్చేస్తాయి. అవును మాతాజీ, కాకపోతే ఇవి కొంచెం పర్లేదులే మాతాజీ. హరిణాలు అంటే జింకలు, వరాహాలు అంటే మాతాజీ నాకు ఇందాకలే డౌట్ వచ్చింది, చక్రవాకం అంటే ఏంటో నాకు తెలియదు. సరే ఒకసారి ఇంగ్లీష్ లో చూసి అప్పుడు మీకు అడుగుదాం అనుకున్నాను. ఇవన్నీ ఏంటంటే మనకు తెలిసినవి. ఇందులో ఈ ముంగేసులు, కోతులు ఇవన్నీ కూడా మనకు తెలుసు. కస్తూరి మృగము అంటే కూడా మనకు తెలుసు కదా మాతాజీ, దాని నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది బాగా. దాని నాభిలో అంట కస్తూరి, మన ఈ చందనం స్మెల్ వస్తూ ఉంటుంది, కస్తూరం లాగా దాన్ని. సో ఇవన్నీ వీటి గురించి. ఇవన్నీ లెక్క ఉంటుంది ఇది. అవును మాతాజీ. సో ఇవన్నీ కూడా కొన్ని ఏంటంటే గవయవ మృగాలు, అంటే గోవు జాతికి చెందినవి అని చెప్పేసి ప్రభుపాదుల వారు మనకు చెప్తూ ఉన్నారు. ఇంకోటి వచ్చేసి మెయిన్ మనము దీన్ని దేనికి వాడతాము అంటే ఇది యాక్ది మాతాజీ, మనము వించారం చేయడానికి వాడతాం కదా. దాని వెనకాల తోకది తీసి మనకి పెట్టిస్తారు కదా, ఏమంటారు మాతాజీ వించారం? చామరం, కరెక్ట్. వించారం చామరం ఎప్పుడు కన్ఫ్యూజన్ నాకు. చామరం మాతాజీ, ఆ చామరంకు వాడే దాని కింద జుట్టు ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ తోకకి, దాన్ని తీసే మనకి దానికి వాడుతూ ఉంటారు అనమాట. మళ్ళీ మాతాజీ నాకు రేవతి గోపి మాతాజీ, ఆ ప్రభు ఎప్పుడు చూడండి మాతాజీ వీళ్ళకి శ్రీమంతం చేసేటప్పుడు ఒక దాన్ని వాడుతూ ఉంటారు. దాన్ని ఏ యానిమల్ మాతాజీ? ముళ్ళపందిది, కరెక్ట్. ముళ్ళపందిది, ఎస్ కరెక్ట్ మాతాజీ. అది ఏ యానిమల్ దా అని గుర్తు రాలేదు నాకు. ఇదైతే యాక్, అది గుర్తుంది నాకు. అది దేందా అని దాని నుంచి తలుచుకుంటున్నాను. థ్యాంక్ యూ మాతాజీ. ముళ్ళపందిది ఎందుకంటే పోయినసారి ఎవరితోనో తెప్పించారు రాధా పంకజ్ ప్రభు, ఇక్కడ ఎక్కువ అవుతున్నాయి శ్రీమంతాలు, అప్పుడు ఇది కావాలి అని చెప్పేసి అది తెప్పించారు అనమాట. అది జడలో గుచ్చుతారు ఎందుకో, అది గుచ్చేసి దాని తర్వాత ఏవో చేయిస్తారు. అందుకే మాతాజీ అప్పుడు చేయిస్తారు మాతాజీ. అవును మాతాజీ, పాపడు చేయిస్తారు దాంతో. పెళ్ళెప్పుడు కూడా మాతాజీ? లేదు, శ్రీమంతానికే కదా, శ్రీమంతానికే చేశారు. దానికి ముళ్ళపందిది కావాలి అని చెప్పి అది తీసుకొచ్చారు. అవును, క్లియర్ గా దగ్గరుండి ఆ రోజే చూసాం మాతాజీ మేము. రసవతికి చేసినప్పుడు, ఇక్కడ మళ్ళీ వసంత ప్రభు వాళ్ళ మిస్సెస్ కి చేశారు, అప్పుడు ఈ రెండు చూసాం అనమాట మేము. అది అయితే ప్రభుపాదుల వారు మనకి ఇదే చెప్తున్నారు అనమాట. ఇప్పుడు కూడా ఏంటంటే ఆ కస్తూరి ఇదిను ఈ మనకి ఈ చామరం తయారు చేసే ఈ జూలు నమ్ముకోవడం, ఇది ఎప్పటికి కూడా ఏంటంటే కొండ జాతుల్లో ఉన్న వాళ్ళు. సరోజా మాతాజీ ప్లీజ్ మ్యూట్ లోకి వెళ్ళరా. సరోజా బండారి మాతాజీ. ఓకే మాతాజీ.
సో వీళ్ళు ఏంటంటే ఇప్పటికి కూడా భారతదేశంలో ఇవి అందుకే కదా మనకి ఏంటంటే ఆ చామరం రూపంలో దొరకడం కానీ కస్తూరం దొరకడం కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ కూడా కొంతమంది ఇంకా చెప్పాలి అంటే ఈ సింహం తోలు ఈ జింక తోలు ఇవన్నీ కూడా అమ్మడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో ఇంకా ఉన్నత తరగతి చెందిన హిందువులు వీటిని అధికంగా కోరుదురు అని చెప్పి ఈ ఏమంటారు ఏనుగు దంతంతో చేసిన వాటిని వీటన్నిటిని కూడా యాక్చువల్గా కొన్ని నిషేధము అయినా కూడా ఏదో ఒక విధంగా స్మగ్లింగ్ గుడ్స్ లాగా కొన్ని వస్తూ ఉంటున్నాయి అన్నమాట వాటిని. సో ఇదంటే ఒక పెద్ద వ్యాపార సంస్థగా జరుగుతుంది అనేసి లోకపాతులు వారు చెప్తున్నారు. అంటే మనకి ఇక్కడ అన్నీ కూడా మనకి మెయిన్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దేనికైతే మనకి ఆధ్యాత్మికతకి ఉపయోగపడతాయో అలాంటివి అన్నీ ఉన్నాయి. ఆ ఉన్న జంతువులు కానీ పక్షులు కానీ అన్నీ కూడాను మనకి ఒక ఏంటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అక్కడ సృష్టిస్తూ ఉన్నాయి అన్నమాట. మెయిన్ గా అది మనకి ఇక్కడ చెప్తుంది. సో ఆ బిందు సరోవరం అనేది ఎంత ఆహ్లాదంగా ఉంది అనేది మనకి ఇక్కడ చెప్పారు. సో ఇవాళ ఇక్కడితో ఆపేద్దాము. రేపు నెక్స్ట్ మనము 45 నుంచి ఇంకా మిగతా శ్లోకాలన్నీ కూడా 50